అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లా మైనార్టీ విభాగం తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నేత అయిన మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టుకు నిరసనగా మేము కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఈ కూటమి పెద్దలు ఆడుతున్న నాటకమే ఈ అక్రమ అరెస్టులు. మీరు గమనించండి, ఈరోజు మిథున్ రెడ్డి, అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లా అందరికీ లేని మద్యం కుంభకోణం అనేది ఒక కట్టుకథ అల్లి దీంట్లో అందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. వాస్తవానికి ఇదంతా కేవలం ఎల్లో మీడియా, చంద్రబాబు గారి దర్శకత్వంలో జరుగుతున్న అరెస్టులే. ఇవన్నీ మిథున్ రెడ్డి గారి కుటుంబం ఏంటనేది యావత్తు దేశానికి తెలుసు, రాష్ట్రానికి తెలుసు. అదేవిధంగా ఆయన 3 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి, ప్రజాదరణ వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే, ఏం జరిగినా కూడా ముందే ఆంధ్రజ్యోతి పేపర్లో వస్తుంది. అదే స్క్రిప్ట్ నెక్స్ట్ రోజు అమలు చేస్తారు ఈ తెలుగుదేశం గవర్నమెంట్తో పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థ కానీ, సిట్ కానీ. ఇప్పుడు 3500 కుంభకోణం అని చెప్తున్నారు. ఫస్ట్ ఇదే మద్యం కుంభకోణానికి సంబంధించి 50 కోట్లు అన్నారు, 100 కోట్లు అన్నారు. ఇట్లా పెంచుకుంటూ పోతున్నారు తప్ప వాస్తవానికి అక్కడ ఏమీ జరగలేదు. కుంభకోణం అనేది జరగలేదు. నిజంగా కుంభకోణం జరిగింది ఈ మద్యం కుంభకోణం అంటే 2014-2019 మధ్యకాలంలో 25,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి A3గా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉన్న విషయం వాస్తవం కాదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్న విషయం వాస్తవం కాదా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈ పార్టీని భూస్థాపితం చేయాలా, ఈ పార్టీని చిన్నాభిన్నంగా చేయాలనే ఉద్దేశంతోనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీద అందరూ అక్రమ కేసులు పెడుతున్నారు. ఏం మాట్లాడినా కేసు, ఏం జరిగినా కేసు. ఈ భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ అనేది హరించినట్టు చేస్తున్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే నాయకులు, పెద్దలు. వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు. కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని ఈ అక్రమ కేసులన్నీ మా పార్టీ నాయకుల మీద, ఎంపీ మీద, అందరి మీద పెట్టిపోతున్నారు. ప్రజలు నిజం గ్రహించారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నిజం ఏమనేది కూడా తెలుస్తుంది. ఈ మిథున్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు కూడా కోర్టుకు ట్రయల్స్కి వెళ్ళినప్పుడు నిజం ఏమనేది చెప్పాలి కదా. ఎటువంటి ఆధారాలు లేవు. కేవలం భయపెట్టో, పెట్టుకొనో వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాన్ని బేస్ చేసుకునే కేసు పెడుతున్నారు. దీనికి ఎటువంటి ఆధారాలు కూడా ఎక్కడ లేవు. ఇవి కేవలం ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఖచ్చితంగా కేసు నిలబడదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి, మద్యం కుంభకోణంలో మీరు A3గా బయట ఉన్న విషయం నిజం కదా? అలా మొదలు పెడితే 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన కుంభకోణంలో మీరు ఏ విధంగా చేశారనేది కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. మీ పార్టీకి సంబంధించిన అందరికీ మద్యం షాపులు, పర్మిట్ రూములు ఇష్టానుసారంగా అమ్ముకోవడము, మీకు నచ్చిన బ్రాండే తెచ్చుకోవడము, ఆ విధంగా మీరు కుంభకోణం చేసి దాదాపు 25,000 కోట్ల రూపాయలలో అవినీతి జరిగిందని చెప్పి ఆ రోజు నిరూపించినారు. కాబట్టి మీరు ఆ కేసులో A3గా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మద్యం షాపులు ప్రభుత్వమే నడిపింది. ఇక్కడ ఎటువంటి బయట వ్యక్తులు లేరు, పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేరు. అటువంటిప్పుడు ఇక్కడ ఎక్కడ జరుగుతుంది అవినీతి, ఎక్కడ జరుగుతుంది కుంభకోణము? ఇది ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు వచ్చే మంచి పేరును చూడకనే మీరు ఇవన్నీ చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేవలం ఈ 14 నెలల కాలంలో మద్యం విచ్చలవిడిగా ఏర్లై పారుతుంది. డోర్ డెలివరీ సిస్టమ్ తెచ్చారు. ఇష్టానుసారంగా అమ్ముకోవచ్చు. దానికి ఒక కట్టడి అనేదే లేదు. దీన్ని చెప్పాలి అవినీతి అని చెప్పి వీళ్ళ మీద పెట్టాలి కేసు. వాస్తవానికి
ఈ అక్రమ కేసులు ఇవన్నీ ఇట్టే కొనసాగిస్తూ పోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసేదానికి కూడా రెడీగా ఉంది. ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారికి ఆయన తరఫున మేమంతా వీ స్టాండ్ విత్ మిథున్ రెడ్డి. డెఫినెట్లీ మిథున్ రెడ్డి గారు బయటకు వస్తారు. థ్యాంక్ యూ.